ఓం నమో వెంకటేశాయ నమః. సెప్టెంబర్ 14వ తారీఖు ఏకాదశి మరియు శనివారం రెండు కలిసొచ్చినాయి కాబట్టి ఆ రోజు మన ఇంట్లో ఇలా కనుక పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు అనేది త్వరలోనే మీరు వింటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం నాడు పరివర్తిని ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైన తిథి. అందులోనూ శనివారం అంటే ఇంకా ఇష్టం. వారము తిథి రెండు కలిసి రావటం అనేది చాలా ప్రత్యేకమైంది. కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున విడవకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్యఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ మీద మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటి అంటే 3 బియ్య పిండితో చేసిన దీపాలు, ఒక తులసి మాల లేదంటే తులసి దళాలైనా సరే, అలాగే ముద్ద కర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీహరిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది. ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది వరిస్తుంది. ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకోవటమే కాకుండా మీ పిల్లలతో కూడా పూజ చేయిస్తే వాళ్ళకు కూడా విద్యాభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసొచ్చాయి. కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, విద్యలతో, పిల్లలైతే విద్యలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు, ఆవు పాలు, కొంచెం నీళ్లు కలిపి, ఆవు నెయ్యి కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ విధంగా 3 పిండి ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి తులసి మాల లేదు అంటే కనుక తులసి దళాలనైనా సమర్పించండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల, తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి, అది కూడా శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి ఆయనకి అలంకారం తులసిమాలతో చెయ్యండి. అలాగే స్వామివారికి నగలతో కూడా అలంకారం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కాబట్టి నగలతో అలంకారం చేసిన కోటి జన్మల పుణ్యఫలితం అనేది లభిస్తుంది. ఒకవేళ ఆ నగలు మీరు వేసుకున్నవి కనుక అయితే ఆవు పాలతో శుద్ధి చేసి వాటిని స్వామివారికి అలంకారం చేస్తే మంచిది. మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు, కుంకుమ చల్లి ముగ్గు పైన 3 పిండి ప్రమిదలు దీపాలు వెలిగించి ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు. అప్పులతో బాధపడుతున్న వారికి కూడా త్వరలోనే ఆ అప్పుల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో ఎటువంటి బాధలకు తావు లేకుండా ఆయన చేస్తారు. ఆయన ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుల సమస్యలు ఉండవు. నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే
సకల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పిండి దీపాల్లో ఆవు నెయ్యిని కానీ, నూనెను కానీ, నువ్వుల నూనెను కానీ పోసి ప్రతి దీపంలో 5 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి దీపం వెలిగించడానికి దీపానికి కొన్ని అక్షింతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. గోవిందనామాలు చదువుకుంటూ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. గోవిందనామాలు చదవటం రాని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు అంటే ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాలను చదువుతూ పూజ చేయండి. ఇక స్వామివారికి నైవేద్యం విషయానికి వస్తే పానకం తయారు చేసి పెట్టండి. లేదు అంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైన ముద్దకర్పూరంతో హారతిచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. చివరగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా శనివారం నాడు ఏకాదశి పూజను చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటి మీద ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయవలసిన చాలా శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 లవంగాలు మూట కట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి ధూపం వేయండి. తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో బీరువాలో అయినా సరే, లేదంటే ఏదైనా డబ్బాలో మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో ఆ ప్రదేశంలో ఈ మూటను ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బుని ఆకర్షిస్తుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, అరటిపండు, నువ్వులు, అలాగే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు, లక్ష్మి వెళ్ళిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.